మహిళల క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 మెగా ఆక్షన్ దిగ్విజయంగా పూర్తయిపోయింది. ఇక ఈ వేలంలో ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలను కుమ్మరించారు. ఇక మొత్తం 276 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనగా కేవలం 67 మంది క్రీడాకారుల అదృష్టం మాత్రమే తలుపు తట్టింది. ఇక 5 జట్లు కలిసి ఏకంగా 40.8 కోట్లు ఖర్చు చేశాయి. ఇందులో భారతీయ క్రికెటర్లపై 21.65 కోట్లు వెచ్చించారు. ఇక ఈ వేలంలో అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా నిలిచిన దీప్తి శర్మను యూపీ వారియర్స్ ఏకంగా 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక యూపీ వారియర్స్ అత్యధికంగా 17 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి ఈ వేలంలో అత్యంత బిజీ టీమ్ గా నిలిచింది. ఇక గుజరాత్ జైంట్స్ వచ్చేసి 16 మంది ఆటగాళ్లను తమ జట్టులో చేర్చుకుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 మందిని కొనుగోలు చేసింది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చెరో 11 మంది ఆటగాళ్లను తీసుకున్నారు. ఇక వరల్డ్ కప్ 2025 తర్వాత టీమిండియా విమెన్ ప్లేయర్స్ కి ఊహించని డిమాండ్ పెరిగిపోయింది. ఇక వేలంలో ఉన్న వారిని కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఇక ఒక్కసారి ఏ టీమ్ ఎంతమందిని ఎంత ప్రైస్ పెట్టి తీసుకున్నారు అనేది ఒకసారి చూద్దాము. స్మృతి మందన వచ్చేసి ఆర్సీబీ టీం 3.5 కోట్లకు వెచ్చించింది. ఇక యూపీ వారియర్స్ దీప్తి శర్మను 3.2 కోట్లకు కొనుగోలు చేశారు. ఇక ఆర్సీబీ వచ్చేసి రిచా ఘోష్ను 2.75 కోట్లకు కొనుగోలు చేశారు. ఇక ముంబై ఇండియన్స్ హర్మన్ ప్రీత్ కౌర్ను 2.5 కోట్లకు కొనుగోలు చేశారు. యూపీ వారియర్స్ వచ్చేసి శిఖా పాండేను 2.4 కోట్లకు కొనుగోలు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ జమీమా రోడ్రిక్స్ ను 2.2 కోట్లకు కొనుగోలు చేశారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసి షఫాలి వర్మను 2.2 కోట్లకు కొనుగోలు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ శ్రీచరణిని 1.30 కోట్లకు కొనుగోలు చేశారు. ముంబై ఇండియన్స్ అమన్జోత్ కౌర్ను 1 కోటికి కొనుగోలు చేశారు. యూపీ వారియర్స్ హర్లిన్ డ్యూల్ను 50 లక్షలకు కొనుగోలు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ స్నేహా రాణాను 50 లక్షలకు కొనుగోలు చేశారు. ఆర్సీబీ రాధా యాదవ్ను 65 లక్షలకు కొనుగోలు చేశారు. ఇక ఆర్సీబీ వచ్చేసి హైదరాబాద్ ఆల్రౌండర్ అరుంధతి రెడ్డిని 75 లక్షలకు కొనుగోలు చేశారు. ఇక ప్రస్తుతం మహిళల ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ కోసం అయితే ఢిల్లీలో జరిగిన మెగా ఆక్షన్ లో భారత మహిళల జాతీయ జట్టు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీచరణి ఢిల్లీ క్యాపిటల్స్ కు జట్టుకైతే చేరారు. ఇక ముంబై ఇండియన్స్ తో బిడ్ యుద్ధం జరిగిన తర్వాత ఆమెను డీసీ 1,30,00,000 రూపాయలకు కొనుగోలు చేసింది. WPL 2025 లో అన్క్యాప్డ్ ప్లేయర్ గా ఆడిన చరణి తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఈసారి పెద్ద మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ కి అయితే ఆడబోతున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు ఏదైతే WPL 2026 సీజన్ కోసం ప్లేయర్స్ ని కొనుగోలు చేశారు, దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? మూల్య ఎన్నో రోజులకు ఎదురు చూస్తున్నటువంటి WPL వేలం మెగా వేలం వచ్చేసింది. మెగా వేలంలో నిన్న అంతా కూడా ఉత్కంఠగా సాగింది. అసలు అంటే ఎవరిని తీసుకుంటారు ఏంటి అనే దానిపై అభిమానులతో పాటుగా క్రికెట్ అనలిస్టులు కూడా ఎంత ఆసక్తికరంగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా మన భారత ఆటగాళ్లతో పాటుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆటగాళ్లు అలాగే వెస్టిండీస్ ఆటగాళ్ళకి ఎక్కువగా డిమాండ్ ఉంది అనే విషయం అయితే నిన్న స్పష్టంగా అర్థమైంది. ఒక్కసారి అంటే మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం అసలు ఎవరు ఎక్కువ మెగా వేలంలో టాప్ 10 లో ఉన్న ప్లేయర్లు ఎవరు అనేది ఒకసారి చూస్తే భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ కనీస ధర 50 లక్షలు కాగా ఆమె 3.2 కోట్లకు యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. ఇక అమేలియా కేర్ న్యూజిలాండ్ గా ఆడుతున్నటువంటి ఈ అమ్మాయి కూడా ఆల్రౌండరే, కనీస ధర 50 లక్షలు కాగా 3 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇక సోఫీ డివైన్ న్యూజిలాండ్ ఆల్రౌండర్ ఈమె, అలాగే 50 లక్షలు ఈమె కనీస ధర కాగా 2 కోట్లకు కొనుగోలు చేశారు. అలాగే ఆస్ట్రేలియాకు చెందినటువంటి మెగ్ లానింగ్ బ్యాట్స్మెన్ ఆమె కనీస ధర 50 లక్షలు కాగా 1.9 కోట్లకు కొనుగోలు చేశారు. ఇక మరో ఆల్రౌండర్ శ్రీచరణి, మన తెలుగు అమ్మాయి శ్రీచరణి కనీస ధర 30 లక్షలు కాగా 1.3 కోట్లు. అలాగే వెస్టిండీస్ కు సంబంధించి ఆల్రౌండర్ చినెల్ హెన్రీ అనే ఆమెను కూడా అంతే 1.3 కోట్లు కొనుగోలు చేశారు. మొత్తం కూడా ఆల్రౌండర్లకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వికెటర్లతో పాటుగా ఆల్రౌండర్లకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక సాధారణంగా ఇది మనం IPL లో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు WPL లో కూడా ఇదే జరిగిందనే చెప్పాలి. ఏది ఎలా ఉన్నా అసలు ఒకప్పుడు మహిళలకు క్రికెట్ అంటే మహిళా క్రికెట్ అనేది చూడరు అనుకున్న దశ నుంచి ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి మహిళా క్రికెటర్లను వేలంపాట్లో దక్కించుకోవడం మాత్రం ఓ సంచలనమే. రైట్, ఇప్పుడు మరి మన ఇండియన్ క్రికెట్ టీంలో చూసుకున్నట్లయితే ఎవరికి అత్యధికంగా బిడ్ చేశారంటారు?
దీప్తి శర్మకు 3.2 కోట్లు ఎక్కువ వచ్చింది. ఆమె ఆల్రౌండర్. మొన్న ప్రపంచ కప్ ఫైనల్లో కూడా ఆమె చాలా అద్భుతంగా రాణించింది. వికెట్లతో పాటుగా కీలక సమయంలో ఆమె చేసినటువంటి 50 పరుగులు కూడా జట్టుకు ఎంతో విలువైనవిగా చెప్పుకోవచ్చు. 5 వికెట్లు తీసింది, 50 పరుగులు ఇచ్చి 50 పరుగులు చేసింది. కాబట్టి ఆమెకే ఎక్కువగా బిడ్ చేయడం జరిగింది. ఆమె కనీస ధర 50 లక్షలు కాగా 3.2 కోట్లకు యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. ఫ్యూచర్ ని కూడా చాలా మంచి రేటే వచ్చిందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. మనం చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్తో బిడ్ యుద్ధం జరిగిన తర్వాత కూడా ఆమెను డీసీ 1,30,00,000 రూపాయలకు కూడా కొనుగోలు చేసింది. ఇక WPL 2025లో అన్క్యాప్డ్ ప్లేయర్గా ఆడిన చరణి తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఈసారి పెద్ద మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడబోతున్నారని చెప్పాలి. ఇక భారత మహిళల ODI వరల్డ్ కప్ విజయంలో కూడా కీలక పాత్ర పోషించిన ఆమెను దక్కించుకునేందుకైతే చాలా జట్లు పోటీ పడ్డాయని చెప్పాలి. ఇక WPL 2026 ఆప్షన్ మార్కీ ప్లేయర్స్ రౌండ్తో మొదలయ్యింది. ఇక చరణి బేస్ ప్రైజ్ వచ్చేసి 30 లక్షల రూపాయలు. ఇక మొదటి డీసీ బిడ్ వేసింది, తర్వాత MI జట్టు పోటీ పడింది. ఇక రెండు జట్ల మధ్య కూడా తీవ్రమైన బిడ్ వార్ జరిగిందని చెప్పాలి. ఇక చివరకు డీసీ ఆమెను సొంతం చేసుకుంది. ఇక ఈ బిడ్ ఆప్షన్లో చరణి ధరను గణనీయంగా పెంచేసింది. డీసీ కెప్టెన్ మెగ్ లార్నింగ్ కూడా చరణిపై మా బౌలింగ్ యూనిట్కు బలం అని చెప్పారు.